చీకట్లో చిన్న వెలుగు, అందరి ఇంటి పైన హనుమాన్ జెండా వెలుగు. జై హనుమాన్. హనుమాన్. హాయ్ గాయస్, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు హనుమాన్ జయంతి. మనం ఏం చేస్తున్నామంటే, మన ఇంటి పైన జెండా ఉంది. ఆ జెండా ఏమంటారు, కొంచెం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు హనుమాన్ జయంతి కదా, జెండా మారుద్దాం గాయస్. చూడండి, జెండా మారడానికి మనం పడే కష్టాలు. ఇంటిపైన ప్రతి ఒక్కరికి జెండా ఉండాలి గాయస్. మనం హిందువులం అని తెలవాలంటే జెండా ఉండాలి. మనం భారతదేశంలో బ్రతుకుతున్నాం, ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా చెప్పండి. హిందూ ఇంటిపైన హిందూ జెండా ఉండాలి. భారతీయుడు అనేటువంటి జెండా పైన మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరాలి. ఇక మా అన్న వచ్చిండు హెల్ప్ చేద్దామని చెప్పి, లేదు నేను చేస్తా అని చెప్పి నేను చేస్తున్నా. చూడండి, మస్తు స్ట్రగుల్ అవుతుంది గాయస్. పెద్దగా ఉంటుంది తెలుసా, అది దగ్గర దగ్గర ఒక 20 ఫీట్లు అంత పెద్ద కట్టె ఉంటుంది. ఆ కట్టెకి మనం జెండా అయితే చేంజ్ చేస్తున్నాం. జెండా చేంజ్ చేసినాక మీకు మా ఇంటి వ్యూ అయితే చూపిస్తా. మా ఇంటి వ్యూ కూడా మస్తు ఉంటుంది. మా ఇల్లు రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. ఆ జెండా చేంజ్ చేయడానికి ఎంత కష్టమవుతుందో చూడండి. అది వచ్చేసి రాడ్, ఈ కట్టు ఉంది కదా, ఈ కట్టే ఈ డిష్ రాడ్ లోపల ఇరుక్కుంది. అది మళ్ళీ బయటికి తీసి మళ్ళీ పెట్టేసరికి చాలా దమ్ అయిపోయింది. దగ్గరుండి చేస్తే అర్థమవుతుంది బాయ్ ఎవరికైనా. మా వాడు వచ్చిండు, మళ్ళీ మా వాడు వచ్చి ఆగరా నేను కూడా చేస్తానంటే, ఏం అవసరం లేదు ఇట్లా వండ పెట్టేసాయి నేను వేసేస్తా అని చెప్పిన. మా రిషి గారు కూడా మాతో ఆట ఆడుతున్నాడు. అట్లా చూడండి, లాస్ట్కి ఏమంటారు, జెండా మార్చినాక ఎట్లుంటుంది. ఆ జెండా నేను ఏమంటారు కింద పెట్టొద్దు అని చెప్పి చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నా. మా ఆవిడండి, అది ఎందుకు చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు, అది ఇక్కడ ఇయ్యి, అది పట్టుకున్నావు ఎందుకు అని అంటే, లేదు లేదు నేను పట్టుకుంటా, నేను ఎగరేస్తా ఆగు అని చెప్పేసి నేను పట్టుకొని అట్లనే మా వానికి ఇయ్యలేను. ఆ జెండా చేంజ్ చేసినాక మస్తు ఉంటుంది గైస్. మా ఇంటి వ్యూ కూడా హైలైట్ ఉంటుంది. మా ఇంటి పక్కనే రింగ్ రోడ్ ఉంటుంది. సైడ్ అనిపిస్తాయి లైట్లు గీట్లు సాయంత్రం కాగానే. కానీ ఎప్పుడు లైట్లు వేయరు గైస్. ఇది ఒక పంచాయతీ ఉంటుంది వీళ్ళతోటి. రింగ్ రోడ్ అని చెప్పేసి పైసలు తీసుకుంటారు కానీ. మొత్తానికి జెండా అయితే కట్టేసినాం గాయస్. ఎట్లుంది చూడరే జెండా. కైసా ఉడ్రా హనుమాన్జీ. రా బ్రో, చూపిస్తా చూడు. మా ఇంటి వ్యూ కూడా మస్తు ఉంటుంది పైనుంచి. జెండా ఎట్లా ఎగురుతుంది. మా ఇంటి పక్కన రింగ్ రోడ్డు, ఖాళీ లైట్లు ఎట్లా అనిపిస్తున్నాయి. సింహాజీకి జై అని చెప్పి, జబ్బలో బజరంగ్ బలికి జై అని. ఐసా బ్రో, వ్యూ చిల్లుంది కదా. హనుమాన్ జయంతి రోజు జెండా కడుతున్నాం. జెండా కట్టుడు కంప్లీట్ అయిపోయింది. ఖాళీ బురాన్. ఇప్పుడు పోదాం ఏడికి, ఆడ గండిమై సమల ఒకటి టెంపుల్ ఉంది హనుమాన్ది, ఆడికి పోదాం. ఆడ కలుద్దాం గాయస్. వాడు పోనిస్తలేదు. ఏమైంది ఏమైంది ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి కరుస్తుంది చూడు, ఎట్లున్నాడు చూడు. దున్నపోతు పిల్ల ఏంటి వీడు, దున్నపోతు పిల్ల. ఓమైంది బేట, ఓయమ్మ ఓమైంది ఓమైంది. పా పా పోదాం పా పా పా. కొడుతో చూడు, దెబ్బలేవి రిషియానికి దెబ్బలేవి. సిట్ నడు, పా పా బేట పా పా. కొడుతా చూడు, పా పా తల్లి. లోపల వేసి బెల్లం పెడతాం అలా. నాడు కిందికి నాడు. ఎట్లున్నాడు చూడు, కర్రె దున్నా పోతున్నట్టున్నాడు. పోనిస్తలేడు కిందికి పోతాం. ఓం కావాలి, ఓం కావాలి చెప్పు. ఓం కావాలి రిషియానికి, ఓం కావాలి. పా పా బిడ్డ పా పా. అసలు కిందికి పోనిస్తలేడు. ఎట్లున్నాడు చూడు. ఏమి ఎట్లా బిడ్డ, దెబ్బలు పడతాయి మళ్ళా. ఎట్లా రిషి, ఏమైంది కథలు పడతాయి.